గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఆన్ ద గో. ఈరోజు అయితే లంచ్ బాక్స్ సిరీస్ అయితే నేను స్టార్ట్ చేశాను. లంచ్ బాక్స్ సిరీస్ వీడియో 1 వచ్చేసి మష్రూమ్ పులావ్. నేనైతే నా బాక్స్లోకి అయితే ఈ మష్రూమ్ పులావ్ని అయితే రెడీ చేసుకున్నాను. మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి వీడియోలో అయితే చూసేయండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఒక 15 minutes to 20 minutes వర్క్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకోండి. నేను కుక్కర్లోనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఈజీగా అయిపోవాలి కాబట్టి. కుక్కర్లో కొంచెం నెయ్యి అండ్ అలాగే నూనె వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలాలు ఏవైతే ఉంటాయో, బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ అనాస, ఇవన్నీ కూడా దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసేసుకోండి. నేను చేస్తున్న మష్రూమ్స్ని అయితే ప్రీగా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మ్యారినేషన్ ప్రాసెస్ అంతా కూడా ఏం లేదు, పసుపు, ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా ఇవి వేసి అయితే మిక్స్ చేసుకున్నాను. అందులోనే కొంచెం పెరుగు కూడా వేసాను. సో యాజ్ యూజువల్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే. టమాటోస్, ఆనియన్స్ అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర అంతా కూడా మగ్గాక కొంచెం నూనె పైకి తేలుతున్నప్పుడు ఈ మష్రూమ్ మిక్చర్ ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అదైతే యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి నూనె పైకి తేలే వరకు కూడా దాన్ని అయితే కుక్ చేసుకోండి. సో అదైతే నూనె పైకి తేలుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని 2 cups అయితే నేను యాడ్ చేసేసాను. యాడ్ చేశాక రైస్లో చమ్మారేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి మనం 2 glasses బాస్మతి రైస్కి 4 glasses ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను. నేను ముందే నానబెట్టుకుని ఉన్నాను ఇదంతా. అండ్ కుక్కర్ మూత పెట్టేసి అయితే 3 whistles అయితే తీసుకోండి. తర్వాత మన వేడి మష్రూమ్ పులావ్ రెడీ అయిపోతుంది. కొంచెం చల్లారాకైతే సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా బాగుంటుంది.